సచివాలయంలో రాష్ట్ర ఆదాయ సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రవాణా, మైన్స్, జియాలజీ, టీఎస్ఎండిఎస్ విభాగాల్లో ఆదాయ సేకరణలపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సమీక్ష సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఏసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయనతో పాటు కోడలు, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. దీపాదాస్ మున్షి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలికారు. రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర దేశంలో సమూలమైన మార్పులు తీస్తుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. దేశ ప్రజలు రాహుల్ యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు 17 స్థానాలు గెలిపించాలని కూడా కోరుతున్నట్లు చెప్పారు జగ్గారెడ్డి. ఇక హైదరాబాద్ పార్లమెంటుకు ఎంఐఎం పార్టీకి ధీటుగానే బలమైన అభ్యర్థి నిలబెడతామన్నారు ఆయన. ఇక కాంగ్రెస్ పార్టీ తెచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి గొప్ప పథకాలు బీజేపీ తెచ్చిందని ప్రశ్నించారు. 10 ఏళ్లలో మోదీ గుడి, దేవుడు, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాడు తప్ప అభివృద్ధిపై ఏమైనా ఉందా అని చెప్పి ప్రశ్నించారు జగ్గారెడ్డి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్లోని 17 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీలోని ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బౌద్ధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కండువలు కప్పి సాధారణంగా ఆహ్వానం పలికారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత బంధు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. దళిత బంధు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. మొదటి విడత 5 లక్షల రూపాయలు మంజూరు చేసి రెండో విడత మంజూరు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు మంజూరు చేసే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు వ్యవసాయ రైతులకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన కోపంతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకే మా ఓటు అని ప్రజలు కూడా చెబుతున్నారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఇలాంటి మచ్చ లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర మండలంలో తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ వద్ద భూ నిర్వాసితులు ధర్నాకు దిగి పోల్లో అడ్డుకున్నారు. డేంజర్ జోన్ పరిధిలో ఉన్న 357 ఎకరాలకు మిగులు భూములు తీసుకోవాలి, అలాగే డేంజర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన స్థానికేతర యువతకు ఓపెన్ కాస్ట్ లో ఉద్యోగాలు ఇవ్వాలని తాడిచెర్ల గ్రామస్తులు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పూర్తి ఆధారాలు స్వీకరించిన తర్వాతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. సిబిఐ, ఈడీ అనేవి స్వతంత్ర దర్యాప్తు సంస్థలని, వాటిని అవి పని చేసుకుంటూ పోతాయని కూడా చెప్పారు. కుంభకోణంలో సరైన ఆధారాలు ఉంటే తప్ప ఎంతటి పెద్దవారైనా ఉపేక్షించకూడదనేది బీజేపీ విధానమని చెప్పారు. తన బిడ్డ కవితను కాపాడుకోవడానికి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారేమో అని వ్యాఖ్యానించారని, కవితపై ఆధారాలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఎంపీ 5 ఏళ్ల పాటు కరీంనగర్లో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో రామరాజ్య పాలన రావాలన్న బండి వ్యాఖ్యలపై మంత్రి సీరియస్ అయ్యారు. కులాల మతాల పరమైన అంశాలతో ఓట్లు అడగడం కాదని ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు అడగాలని చెప్పారు. తెలంగాణ ప్రజలు తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ క్యాన్సిల్ అయినట్లు స్టేట్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వెల్లడించారు. కాగా కాంగ్రెస్ చివరిలో రేపు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రియాంక గాంధీ చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని టీపీసీసీ తెలిపింది. ఈ మేరకు సభను ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. ఈ సభలోనే 6 గ్యారంటీలో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండర్ స్కీమ్ను ప్రియాంక గాంధీ చేత ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. అదే క్రమంలో చివరి నిమిషంలో తెలంగాణ టూర్ పర్యటన వాయిదా పడింది. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించున్నారు. ఈ మేరకు అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. వచ్చే నెల 4వ తేదీన అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొనున్నారు. నెల 24వ తేదీన అమిత్ షా తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల స్టేట్ టూర్ క్యాన్సిల్ అయింది. దీంతో మార్చి 4వ తేదీన ఆయన తెలంగాణకు రానున్నారు. నిర్మల్ జిల్లాలో బాసర రైల్వే స్టేషన్కు ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రధాని మోదీ ప్రారంభించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా బాసర రైల్వే స్టేషన్ ఆయన ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీ స్వయం బాపురావు, ఎమ్మెల్యే రామారావు, తదితరులు పాల్గొన్నారు.
పంటకు నీరు అందక కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో సుమారు 700 ఎకరాల వరి పంట పాడైపోయిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు గుర్తించి వెంటనే నీరు అందించకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో కొత్తపల్లి మండలం రమణక్కపేటలో ఒక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలు మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా కల్వచర్లో ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలుగా ఆసుపత్రికి తరలించారు. ఇక మెరుగైన చికిత్స కోసం గోదావరి ఖండ్ నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ రాజకీయ నేత కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోటల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రముఖ రాజకీయ నేత కుమారుడితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా అందుబాటులో తీసుకున్నారు విచారిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పర్యటించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొన్నారు. కృష్ణా జలాలను పూజలు చేసి హంద్రీనీవా కాలువలను నీటి విడుదల చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ కృష్ణా జలాలతో కుప్పం చెరువులో నింపుతామని చెప్పారు. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా నీటిని కుప్పంకు సగర్వంగా తీసుకువచ్చామన్నారు జగన్. కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లో సాగు తాగునీటి అవసరాలు తీర్చేందుకు కుప్పం బ్రాంచ్ కెనాలకు నీటిని విడుదల చేశామని జగన్ వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు 2 వారాల పాటు సమయం ఇచ్చింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వ పిటిషన్పై నేడు జస్టిస్ బేటా త్రివేణి అలాగే జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు బెయిల్ రద్దుపై జవాబు చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై శ్రీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సెటైర్లు వేశారు. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లను మాత్రమే టీడీపీ కేటాయించడంపై ఎక్స్ వేదికగా వర్మ స్పందిస్తూ గత ఎన్నికల్లో జనసేన గెలవకపోవడం వల్ల ఎక్కువ సీట్లు అడగలేకపోయామంటూ పవన్ చెబుతున్నారంటే తెలియజేశారు. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆయన తర్వాతి సినిమా కూడా ఎక్కువ థియేటర్లోనే విడుదలైందని, థియేటర్ల సంఖ్య తగ్గలేదని చెప్పుకొచ్చారు. కానీ రాజకీయ విషయంలో పవన్ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ చెప్పారు. పవన్ తన రాజకీయ స్థాయిపై నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించారు వర్మ. రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమిండియా మరోసారి సొంత గడ్డపై అదరగొట్టింది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ను మరో టెస్టు మిగిలిండగానే చేజిక్కించుకుంది. భారత్ రాంచీలో జరిగిన 4వ టెస్టులో రోహిత్ సేన 5 వికెట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.